నమస్తే ఫ్రెండ్స్. మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మనశంకర వరప్రసాద్ మూవీకి టోటల్గా డే వన్ అయితే చాలా మటుకైతే ఫేక్ అయితే చూపించేటువంటి ప్రయత్నం అయితే చేసిరు. పోస్టర్ అయితే రిలీజ్ చేసిరు కదా, దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడదాం. డే వన్ ఒరిజినల్ కలెక్షన్లు ఎంత, ఏం సంగతి అని చెప్పి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం ఫ్రెండ్స్. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డే వన్ ఎంత వచ్చిందని చెప్పి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. అయితే హైప్ ఫ్యాన్స్ అని కొత్తగా వచ్చినాయి, దాన్ని అయితే ఎన్ని వీలుంటే అన్ని ఇచ్చేసేరి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేరి, చాలా మందికి అయితే రీచ్ కావాలి వీడియో వచ్చేసరికల్లా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక మాట్లాడుకుంటే కనుక చాలా మటుకైతే ఫేక్ అయితే చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తారనమాట. ఏ మూవీ టీం అయినా సరే చాలా మటుకైతే కొంతమంది కొన్ని హీరోస్ ఉంటారనమాట, సీనియర్ హీరోస్ అయినా సరే ఏ హీరోస్ అయినా సరే ఒరిజినల్ కలెక్షన్లు అయితే చూపెడతారనమాట. కొంతమంది ఉంటారనమాట బీవచ్చంగా ఫేక్ కలెక్షన్లు చూపెడతారనమాట. కానీ ఈ మూవీకి అయితే ఎంత ఫేక్ కలెక్షన్లు వచ్చాయని చెప్పి ఈ వీడియోలో మాట్లాడదాం. నైజాం కనుక చూసుకుంటే 8,50,00,000 వచ్చినాయి అనమాట. 8,50,00,000 అంటే ఒరిజినల్ కలెక్షన్లో మాట్లాడితే 8,50,00,000 వరకు ప్రీమియమ్స్ విత్ 8,50,00,000 వచ్చినాయి నైజాంలో. సీడెడ్లో చూసుకుంటే కనుక 4 కోట్ల వరకు అయితే వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో 3,90,00,000 వరకు అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈస్ట్లో చూసుకుంటే 3,50,00,000 వరకు వసూలు చేసింది. వెస్ట్లో చూసుకుంటే 3,10,00,000 వరకు అయితే వసూలు చేసింది. కృష్ణాలో చూసుకుంటే 2,50,00,000 వరకు వసూలు చేసింది. గుంటూరులో చూసుకుంటే 3,50,00,000 3,50,00,000 వరకు అయితే వసూలు చేసింది. నెల్లూరులో 1,70,00,000 వరకు వసూలు చేసింది. టోటల్గా చూసుకుంటే తెలంగాణ, ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైనటువంటి థియేటర్లో రిలీజ్ అయింది. అంతేకాకుండా సంక్రాంతి టార్గెట్ పెట్టుకుందనమాట. అనిల్ రావిపూడి క్రింజ్ కామెడీ అనవచ్చు, లేకపోతే కొన్నిసార్లు మంచి కామెడీ పండింది, కొన్నిసార్లు క్రింజ్ కామెడీ పడింది. అదే బుడ్డోని పెట్టి మూవీని అంతా లాగించేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఆయన ఎందుకు పెట్టిరు, పిల్లోడిని ఎందుకు పెట్టిరు అని చెప్పి నాకైతే అర్థం కాలేదు. సంక్రాంతి వస్తున్నా అనేటువంటి మూవీలో కూడా ఆ పిల్లోడిని పెట్టి నాకైతే పిచ్చ కోపం వస్తుంది అనమాట. ఎందుకంటే కామెడీ అనేది ఒక సిచ్యువేషన్ కామెడీ అయినా సరే మనల్ని అయితే నవ్వించాలన్నమాట. ఎందుకంటే ఎట్లా అంటే ఒక కామెడీ చేసినామంటే మనకైతే నవ్వాలి, ఆటోమేటిక్గా జనరేట్ కావాలి. అంతేకాకుండా ఇది ఒక కామెడీనా, ఇది ఇప్పుడు మనం నవ్వాలనేటువంటి ఫీలింగు చిరాకైతే వస్తుంది అనమాట కామెడీని కనుక మంచిగా వర్కౌట్ చేయకపోతే. అలాంటి ఫీలింగ్ అయితే చాలా సందర్భాల్లో కలిగింది నాకైతే. అంతేకాకుండా కొన్ని కామెడీ సిచ్యువేషన్ కామెడీ బాగానే వర్కౌట్ అయ్యింది, నేను కాదంటలేను. కానీ కొన్నిసార్లు అయితే క్రింజ్ కామెడీ లెక్క అనిపించింది. అనిల్ రావిపూడి అయితే సంక్రాంతికి అయితే టార్గెట్ పెట్టుకుంటాడు, ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ పెట్టుకుంటాడు. అంతేకాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ పెట్టుకుని హిట్ కొడదామని చెప్పి ఆయన అయితే ప్రయత్నిస్తాడు. ఈసారి కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. అంతేకాకుండా ఒకటే కంటెంట్, భార్యాభర్తల మధ్యలో కంటెంట్. పిల్లలు పుట్టిన తర్వాత అసలు చిరంజీవి గారు అయితే ఎట్లా ఆయన అయితే భార్యతో కలుస్తాడు, మళ్ళీ ఎట్లా కలుస్తాడు, ఏం సంగతి, విక్టరీ వెంకటేష్ గారు వాళ్ళిద్దరు కలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తాడు అని చెప్పి మూవీలు అయితే మనకైతే చూపించారు. అంతేకాకుండా చిరంజీవి గారిని కూడా కొంచెం అయితే మంచిగా చూపించాలని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కాస్ట్యూమ్స్ పరంగా అయినా సరే కొంచెం అయితే వింటేజ్ చిరంజీవి గారిని కాకుండా సరే కొంచెం అయితే కష్టపడి ఆయన అయితే కాస్ట్యూమ్స్ పరంగా, అంతేకాకుండా యాక్టింగ్ పరంగా బీభత్సంగా ప్రాణం పెట్టి నటించడని చెప్పి మనకైతే అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు అనిల్ రావిపూడి అయితే రొట్టె కంటెంట్ అయితే పెట్టిందనమాట. మనమైతే ప్రతి ఒక్క మూవీని చూస్తాం అనమాట. సంక్రాంతికి వస్తున్న మూవీ కానీ, మళ్ళీ తీసినటువంటి మనశంకర వరప్రసాద్ మూవీ కానీ, అలాంటివి ఎందుకు పెట్టిండు, కొత్త రకంగా మూవీని తీసుకుపోతే బాగుండు అని చెప్పి అనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణ, ఆంధ్ర కలిపి 30,80,00,000 వరకు అయితే షేర్ అయితే వచ్చింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 2,30,00,000 వరకు షేర్ వచ్చింది ఫ్రెండ్స్. 4,20,00,000 వరకు అయితే గ్రాస్ వచ్చింది. ఇంకా ఓవర్సీస్ అయితే ఎలాంటి ఫేక్ లేకుండా 1 మిలియన్ ప్లస్ అయితే డాలర్స్ అయితే సంపాదించింది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే మనశంకర వరప్రసాద్ మూవీ అయితే ఒరిజినల్ కలెక్షన్లు అయితే మనకైతే ట్రేడ్ ప్రకారం కాదు, ఒరిజినల్గా వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కనుక భారీ కలెక్షన్లు అయితే నమోదయ్యేట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి రాజసాబ్ మూవీ అయినా సరే ఈ మూవీలను తట్టుకొని కూడా మన చిరంజీవి గారి మూవీ ఉంది. అంతేకాకుండా 70 ఏజ్లో కూడా ఇంతగానో నటించిందంటే ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఏజ్లో అయినా సరే ఫ్యాన్స్ కొరకు కావచ్చు, ఆ ఫ్యాన్స్లో నేనున్నాను అని చెప్పి కంబ్యాక్ ఇవ్వడానికి కావచ్చు, చిరంజీవి గారు చేసినటువంటి ప్రయత్నం చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేయాలి అని చెప్పి ఆయన అయితే తీసిండనమాట. ఎందుకంటే ఆయన వెనుకున్నటువంటి ఆయన చిన్న హీరోలని, అంతేకాకుండా యంగ్ హీరోలని ఇన్స్పైర్ చేయాలి అని చెప్పి ఆయన తీసినటువంటి ప్రయత్నం. అంతేకాకుండా అనిల్ రావిపూడి మళ్ళీ రొటీన్గా చేసినటువంటి ప్రయత్నం
సంక్రాంతి ఆడియన్స్ని ఆ మైండ్లో పెట్టుకునేటువంటి ఉద్దేశం, ఇవన్నీ కూడా మనకైతే మూవీలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదే కంటెంట్తోని మూవీ వేరే సందర్భాల్లో వేరే సిచ్యువేషన్లో కనుక వస్తే ఖచ్చితంగా మూవీ అయితే చాలా కలెక్షన్ పరంగా డ్రాప్ అవుతుంది. కానీ సంక్రాంతికి వచ్చింది కాబట్టి మూవీ అయితే బాగానే వర్కౌట్ అవుతుందని చెప్పి మనకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. వరల్డ్ వైడ్గా కనుక చూసుకుంటే ఇప్పటి వరకు అయితే 43 కోట్ల షేరు, అంతేకాకుండా 69 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే వచ్చిందని చెప్పి మనకైతే చూసింది ఫ్రెండ్స్. కానీ మేకర్స్ చెప్తున్నటువంటి పోస్టర్ ప్రకారం 84 కోట్ల వరకు అయితే వాళ్ళైతే చెప్తారు ఫ్రెండ్స్ గ్రాస్ పరంగా చూసుకుంటే. దీనిపైన మీరు అనుకున్నారు కామెంట్ చేయండి. అంతేకాకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.